ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయోభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే ఉపాయాన్ని తెలుసుకుందాం. మన జీవితం మీద గ్రహాల యొక్క అనుకూలత ప్రతికూలత రెండు ఉంటాయి. చాలామంది మిత్రులు మాకు అదృష్టం కలిసి రావడం లేదండి, చేసే పనులు ఏది రావడం లేదు, ఉద్యోగ అవకాశాలు రావడం లేదు, వ్యాపారం కలిసి రావడం లేదు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేదు, కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత లేదు, శత్రుత్వం బాగా పెరిగిపోతుంది, మేమేమనుకుండానే మమ్మల్ని శత్రువులుగా కొంతమంది చూస్తున్నారు అని చాలామంది మెయిల్స్ పెట్టడం జరిగింది. అలాగే కొంతమంది మిత్రులు మేము ప్రతిరోజు పూజ చేయలేమండి, మాకు అంత బిజీగా ఉంటాం, అలాగే మేము భగవంతుడిని ఎంతగా ఆరాధించినా పూజ చేసినా మాకు పెద్దగా కలిసి రావడం లేదండి అనేవారు కొంతమంది. ఇవన్నీ అంటే అసలు పూజలు ఇలాంటివి చేస్తే కలిసి వస్తాయా అని అడిగేవారు కొంతమంది. మిత్రులరా, మన సనాతన ధర్మంలో ఋషులు మనకి అద్భుతమైన ప్రాకృతికమైన శక్తులు, వాటి ప్రభావం ఎలా ఉంటుందో చాలా వివరంగా తెలియజేశారు. వారు అనుభవాన్ని మనకి రోజు జీవన విధానంలో ఇన్బిల్ట్ చేశారు. అంటే దాన్ని జీవన విధానంలోనే సెట్ చేసి పెట్టేసి మనకి అప్పచెప్పారు. రోజు రోజుకి మనం ఏం చేస్తామంటే కొన్నిటిని వదిలేస్తూ వస్తున్నాం. ఈరోజు మనం ఎవరైనా సరే కష్టాల్లో ఉన్నాము, ఇబ్బందులు పడుతున్నాము, మేము పెద్దగా పూజలు చేసుకోలేము అనుకునే వారికి బియ్యము బెల్లము నిత్య జీవితంలో మన ఇంట్లో ఉండేవి. భగవంతుడి పట్ల మనం చాలా పదార్థాలకు వాడుతూ ఉంటాం. ఈ రెండు పదార్థాలతో ఎలా చేస్తే బయటపడతామో తెలుసుకుందాం. ఎవరు చేయాలి అనేది కూడా తెలుసుకుందాం. ఇది చేయటం వల్ల ఖచ్చితంగా, ఇలా చేస్తూ ఉండటం వల్ల ఖచ్చితంగా మీరు సమస్యల నుంచి బయటపడతారు. అలాగే మీకు సుఖ సంతోషాలు వస్తాయి. మీకు ఇది చేస్తే గ్రహాల యొక్క అనుగ్రహం కలుగుతుంది. విచిత్రంగా అనిపించవచ్చు, పక్కాగా గ్రహాల యొక్క అంటే మీరు గ్రహాలతో అంటే గ్రహశాంతులు చేయించుకుని లేని పరిస్థితి ఉన్నవారు, గ్రహాలతో ఇబ్బంది పడుతున్నవారు ఈ చిన్న తాంత్రిక ఉపాయాన్ని చేయటం వల్ల మీరు ఉపశమనం కలుగుతుంది, మీకు ఆటంకాలు తొలుగుతాయి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, మనం చేస్తే కలిగే లాభాలు ఏంటి తెలుసుకుందాం. దానికి ముందు ఎలాంటి సమస్య ఉన్నవారు చేయాలో చెప్తాను. మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మన జాతకంలో గ్రహాల యొక్క అనుకూలత సరిగా లేనప్పుడు మనం చాలా పొరపాట్లు చేస్తాం, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటాం. ఎందుకంటే మానవుడికి అతి ముఖ్యమైన విషయం తన పూర్వకర్మని తొలగించుకోవడం. అంటే పుట్టడమే మనం పూర్వకర్మ తొలగించుకోవడానికి పుట్టామని మన శాస్త్రం చెప్తుంది. దాని మీద మన మీద గ్రహశక్తుల యొక్క ప్రభావం చాలా అధికంగా ఉంటుంది. మనం నవగ్రహాలతో పాటు పంచభూతాలు, అలాగే అష్టదిక్పాలకులు ఇలా వింటూ ఉంటాం. చాలామందికి పంచభూతాలు అంటే కూడా తెలియదు. పంచభూతాలంటే భూమి, వాయువు, అగ్ని, నీరు, ఆకాశం. నవగ్రహాలంటే మీ అందరికీ తెలుసు, ఎందుకంటే ప్రతిసారి కూడా భయపడుతూ ఉంటాం. మనం నవగ్రహాల పాయింట్ ఆఫ్ వ్యూలో భయాన్ని వదిలివేసినప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో మంచి మార్పు వస్తుంది. అలాగే అష్టదిక్పాలకులు, మనం అష్టదిక్పాలకులు అనగానే 8 దిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, అలాగే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, వీటిని అష్టదిక్కులు అంటారు. వాటికి కూడా దేవతలు ఉంటారు. అంటే మన చుట్టూ దేవతలు ఉన్నారని అర్థం. మనం ఎవరైనా సరే మానసికంగా కొన్ని వక్రమైన ఆలోచనలు కలుగుతూ ఉంటాయి కొంతమందికి. అంటే అవి ఏంటో చెప్తాను మీకు నేను. అది స్త్రీలైనా పురుషులైనా సరే, ఈ వక్రమైన ఆలోచన కలిగిన వారికి అంటే మానసికంగా ఇలాంటి మనసులో భావావేశం ఉన్నవారు ఎవరైనా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. ఏంటంటే ఎవరినైనా మోసం చేయటం. అంటే మనం కొన్ని అబద్ధాలు చెప్పి మన అవసరం కోసం ఎదుటివాడిని మోసం చేస్తాం.
అలాంటి లక్షణం మనలో ఉంటే ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అలాగే మనిషికి విపరీతమైన క్రూరత్వం, ఎవరన్నా ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరినైనా దూషిస్తున్నా, ఏదైనా వాడికి దెబ్బ తగిలో లేకపోతే యాక్సిడెంట్ అయ్యి బాధపడుతూ ఉంటే వాడిని చూసి వాడికి అలాగే కావాలి, వాడంతే అని మనం అనుకుంటూ ఉన్నా మనలో విపరీతమైన క్రూరత్వం ఉందని అర్థం. అది కూడా గ్రహాల యొక్క స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. అది తగ్గాలన్నా ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే ప్రతీకారం, మీరు ఎవరైనా మీద అయినా సరే వాడు నన్ను ఇలా అన్నాడండి, వాడికి ఏమైనా సరే వాడికి కాలు ఎరగాలి, చెయ్యి ఎరగాలి, లేకపోతే వాడు ఇలా నాశనం అయిపోవాలి, ముక్కు ముఖం తెలియదు, వాడి మీద ప్రతీకారం. కుటుంబ సభ్యుల్లో కూడా ప్రతీకారం, ఏదో జరగాలని ప్రతీకారం, అంటే ప్రతీకార వాంఛతో మీ మనసు రగిలిపోతూ ఉంటుంది. వారు కూడా ఆ ప్రతీకార వాంఛ అంటే అది కూడా మీలో ఉన్న నెగటివ్ ఇంపాక్టే, అది తగ్గడానికి కూడా ఈ ఉపాయం ఉపయోగపడుతుంది. అలాగే అసూయ, మనం దేన్ని చూసినా చివరికి మన కుటుంబ సభ్యుల్లో కానీ, బయట వాళ్ళు కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపారపరంగా కానీ, వాడి అదృష్టం బాగుంది అనుకోకుండా వాడి మీద అసూయ పడుతూ ఉంటాం. అది ఎలా ఉంటుందంటే, వాడికి ఏదైనా లాస్ వచ్చింది అనగానే మనం పార్టీ చేసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది కూడా ఒక నెగటివ్ ఇంపాక్టే. అలా ఉన్నవాడికి కూడా కలిసి రాదు. చిత్రంగా అనిపించవచ్చు. ఈ చిన్న చిన్న విషయాల్లాగానే ఉంటాయి, అందరిలోనూ ఉంటాయి, అందరికీ అలాంటి ప్రభావం ఉంటుంది. తక్కువ మందికి మాత్రమే ఇలాంటివి తక్కువ ఉంటాయి. ఎదుటివాడు బాగుండాలి అని కోరుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, వారికి జీవితంలో ఎప్పుడూ లోటు రాదు. అలాంటి సందర్భంలో కూడా అసూయతో బాధపడుతున్న ఈ ఉపాయం చేస్తే మీరు ఆ సమస్య నుంచి కూడా బయటపడతారు. చాలా తేలిగ్గా అనిపించవచ్చు. ఇలాంటి మనసులో మనకి ఇలాంటి దుష్ట స్వభావాలు బాగా ఉన్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఇలా ఎందుకు జరుగుతుంది అంటే, గ్రహాల యొక్క మీ జాతకంలో మీ మీద గ్రహాల యొక్క వక్ర దృష్టి ఉందని అర్థం. ఇది మీ పతనానికి, అంటే మనిషి పతనానికి దారితీస్తుంది. అంటే అలాంటి లక్షణాలు మనం జీవితంలో పాడైపోవడానికి బలాన్ని చేకూరుస్తాయి. మనం మంచి మనస్తత్వంతో ప్రవర్తించడానికి మనకి ఎవరు సహాయం చేయాలంటే, గ్రహదేవతలు సరిగ్గా చూసినప్పుడు మన మీద ఆ ప్రభావం అనేది తొలుగుతుంది. అష్టదిక్పాలకులకి, పంచభూతాలకి మనం ప్రతిదినం ప్రతిరోజు నిద్ర లేచిన తర్వాత ఒక్కసారి నమస్కారం చేసుకుంటే చాలు. మీకు మంత్రం చదవడం రాదు, ఓ అష్టదిక్పాలకులారా, ఓ నవగ్రహ దేవతలారా, తెలిసి కానీ తెలియక కానీ నా మనసు ద్వారా, నా ద్వారా, నా శరీరం ద్వారా తప్పులు చేయకుండా ఉండడానికి నన్ను ప్రేరేపించండి, నన్ను నడిపించండి అని కోరుకోవాలి. అని కోరుకుంటూ ఈ ఉపాయాన్ని చేయాలి. ఈ ఉపాయం చాలా, అంటే ఖర్చుతో కూడుకున్నది మాత్రం కాదు, చాలా అద్భుతమైన ఫలితాలు మీకు ఇస్తుంది. గ్రహాల యొక్క అనుకూలత, అలాగే పంచభూతాల యొక్క అనుకూలత, అష్టదిక్పాల యొక్క అనుకూలత ఈ ఉపాయం ద్వారా కలుగుతుంది. మీరు ఏం చేయాలంటే, ఒక 50 గ్రాముల బియ్యం తీసుకోండి, అంటే ఒక కప్పు బియ్యం తీసుకోండి. అలాగే బెల్లం తీసుకోండి. చక్కగా ఈ రెండింటిని పొడి చేయండి. చక్కగా దీన్ని బెల్లం తురవండి, దీన్ని బియ్యాన్ని చక్కగా పొడి చేయండి. మిక్సీలోనే పట్టుకోవచ్చు, ఇంట్లో అయినా సరే దంచండి. మీకు ఏమీ లేదండి, మాకు అసలు చాలా భయంకరమైన దిగాలుగా ఉన్నాం అనేవారు కూడా చేయవచ్చు. మీరు ఈ రెండింటిని చక్కగా పౌడర్ చేసిన తర్వాత కలుపుకొని మీ ఇంటి చుట్టూతా కాకులకు కానీ, పిచ్చుకలకు కానీ, ఏ పక్షులు ఉంటే ఆ పక్షులకి దీన్ని మేతగా పెట్టండి. చాలా చిత్రంగా ఉంది కదా. మీ మనసు మారుతుంది, మీకు గ్రహానుకూలత పెరుగుతుంది. మీరు ఇది పెడుతున్నప్పుడు నవగ్రహ దేవతను తలుచుకోండి. మీకు చదవటం వస్తే చదువుకోండి, లేదనుకోండి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనివత్య రాహువే కేతువే నమః నవగ్రహ స్తోత్రాన్ని, ఇది షార్ట్గా ఉన్నదని చదువుకోండి. మీరు ఎవరైతే ఏదైనా విపరీతమైన సమస్యలు, తీరని సమస్యలు, మానసిక వ్యధ, ఎదుటివాడు పాడైపోవాలని కోరుకుంటూ ఉన్న ఈ ఉపాయం చేయండి. ఖచ్చితంగా మీ జీవితంలో, మీ జాతకంలో ఉన్న దోషాలు తొలగి ప్రకృతి మీకు సహాయం చేయడం మొదలు పెడుతుంది. పక్షులు దీన్ని తింటున్నాయా, మీ జీవితం మారిపోయినట్టే. ఇలా మీరు ప్రతిరోజు చేయవచ్చు.
వీలు కాని వారు వారంలో ఒక్కసారైనా చేయండి. 50 గ్రాముల బియ్యం, ఏ బియ్యమైనా తీసుకోండి. అలాగే బెల్లం. బియ్యం మనం దేవతా పూజలకి నైవేద్యానికి వాడతాం, బెల్లం కూడా అంతే. చంద్రుడు శుక్రుడు జాతకంలో బాగున్నప్పుడు మనం మనస్సు, అలాగే మన సంసార జీవితం, మన అభివృద్ధి కూడా వృద్ధిలోకి వస్తుంది. చాలా తేలికైన ఉపాయం. మీకు నేను ఎక్స్ప్లెయిన్ ఎందుకు చేశానంటే, మనలో ఉండే భావావేశాలు, నెగిటివ్ అన్నీ కూడా తొలగినప్పుడు మాత్రమే మనం వృద్ధిలోకి వస్తాం, అంటే డెవలప్ అవుతాం. మనం భగవంతుడి పట్ల భక్తి ఎంతగా చూపిస్తామో ప్రకృతి పట్ల కూడా అంతే చూపించాలి. పంచభూతాల పట్ల కూడా అంతే గౌరవం ఉండాలి. నీటిని గౌరవించాలి, భూమిని గౌరవించాలి, ఆకాశాన్ని గౌరవించాలి, వాయువుని గౌరవించాలి, అగ్నిని గౌరవించాలి. తత్వాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు సామాన్యమైన మనం శాస్త్రాలు తెలియనప్పుడు ప్రకృతిని కనుక పట్టుకుంటే ఆ పరాదేవత మనని ఖచ్చితంగా వృద్ధిలోకి తీసుకొస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది. చాలామంది అంటుంటారు, నాకే కష్టాలు వస్తున్నాయండి, నా కోరికలు నెరవేర్చలేదండి, నేను చేస్తున్నానని అవట్లేదండి. ఒకటి గుర్తుంచుకోండి, సంకల్పం సరిగా లేనప్పుడు అసూయ, ద్వేషం, పగ, ప్రతీకారం, ఎదుటివాడిని ఏదో చెయ్యాలని తాపత్రయం ఉంటే ఏదీ కాదు. ప్రేమతో చేయండి, 2 సెకండ్ల పని అవుతుంది. ఎందుకంటే ప్రకృతి మనకి సహాయం చేసినప్పుడు, పంచభూతాలు అష్టదిక్పాలకు సహాయం చేసినప్పుడు ఏది అసాధ్యం అనేది ఉండదు, అంత సాధ్యమవుతుంది. ఈ చిన్న ఉపాయాన్ని చేస్తూ ఉండండి, ఖచ్చితంగా మీకు గ్రహాల యొక్క అనుకూలత ఏర్పడుతుంది. పక్షులకి మీరు ఇది చేస్తే చాలు. వీలైతే మీరు నవగ్రహ స్తోత్రాన్ని చదవండి, నవగ్రహ స్తోత్రం చదువుతూ చేయండి. వచ్చినవారు, లేనివారు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రు శని వశ రాహువే కేతువే నమః. ఇదే మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా పెడతాను, చూడండి. ఒక్కోటి ఏంటంటే, ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీ మనస్తత్వం, మీ మనస్సు ఎవరిని కూడా ద్వేషించమాకండి. మీరు ఎంతగా ద్వేషిస్తారో ఆ ద్వేషం మిమ్మల్ని అంతగా నాశనం చేస్తుంది. మనకి ముక్కు ముఖం తెలియని వాడు మన ఎదుటివాడిని ఏదో ఇబ్బంది పడదాని ప్రయత్నం చేస్తే అంతకు 2 ఇంతలు ఇబ్బంది పడటం మన వంతు అవుతుంది. కాబట్టి ద్వేషాన్ని వదిలేయండి. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఆ భగవంతుడికి వదిలేయండి. మీరు మీ ఇష్టదైవానికి వదిలేయండి, ఆమె చూసుకుంటుంది. పరిపూర్ణమైన నమ్మకంతో, విశ్వాసంతో చేయడానికి ప్రయత్నం చేయండి. ఖచ్చితమైన అద్భుతమైన ఫలితాన్ని పొందగలుగుతారు. ఈ చూడడానికి ఆహార పదార్థమే, కానీ అద్భుతమైన శక్తి ఉంటుంది. మీరు ఇది ప్రతి వాళ్ళు కూడా, ఆడవారు మగవారు చేయవచ్చు. నెలసరి ఉంటే మాత్రం చేయవద్దు, ఎవరన్నా మరణించి ఉంటే చేయవద్దు. ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఎలాంటి ఆహార నియమావళి ఏమీ లేదు. ఇది చిన్నపిల్లలతో పెద్దవాళ్ళు తయారు చేసి చిన్నపిల్లలతో కూడా పక్షులకి పెట్టించవచ్చు. అంటే మేము చేసామండి, మా పిల్లలకు కుదరదు, ఈ పదార్థాన్ని చేసి పిల్లలతో పెట్టించండి. నవగ్రహ స్తోత్రాన్ని పారాయణం చేయండి. అలాగే ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత, మేము పూజలు చేయలేము అనుకునేవారు, అలాగే మేము మంత్రం చదువుకోలేము అనుకునేవారు, ఒకసారి మంచం దిగే ముందు నవగ్రహ దేవతలకి, అలాగే పంచభూతాలకి, అష్టదిక్పాలకి నమస్కారం చేసుకొని దిగండి. ఖచ్చితమైన మార్పు చూస్తారు. ఓకే మిత్రులారా, అలాగే మీరు ఉదయం నిద్ర లేవగానే ఇంకా బాగా ప్రభావవంతంగా ఉండాలనుకున్నప్పుడు గణపతిని, అంటే విఘ్నేశ్వరుణ్ణి, మీకు విద్య నేర్పే గురువుని, లేదంటే మీరు దేవతలని, మన ఋషుల్ని, మహర్షుల్ని కూడా తలుచుకోండి. మీకు మంచి జరుగుతుంది, శుభాలు జరుగుతాయి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఒకటి గుర్తుంచుకోండి, ఈ పదార్థాన్ని ఎప్పటికప్పుడు 50 గ్రాములు తయారు చేసుకొని ఆ రోజే పూర్తి చేయాలి. నిల్వ ఉంచి చేయకూడదు. నిల్వ ఉంచి ఇది పక్షులకి ఆహారంగా పెట్టకూడదు. ఏ రోజు ఆ రోజే, వారంలో ఒక్కసారైనా 50 గ్రాముల బియ్యం, 50 గ్రాముల బెల్లం 2 కలిపి పక్షులకు పెట్టండి. తిన్నాయా మీ జాతకం మారిపోయినట్టే. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.